ఏ సమయంలో వస్తాడు? అనుకోనని గడియలో వస్తాడంట. దేవునికి స్తోత్రం. అనుకోనని గడియలో దేవుడు వస్తాడు. నీవు సిద్ధపడ్డావా? ఈరోజు వాక్యాంశము. అనుకోనని గడియలో దేవుడు వచ్చినప్పుడు ఎలా సిద్ధపడమంటారు? మాకేమైనా ఆయన వచ్చే గడియ తెలిసినప్పుడు, ఏ సమయంలో వస్తాడో తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆ సిద్ధపాటు అనేది మాకు ఉంటుంది. ఏ మాత్రం కూడా ఇన్ఫర్మేషన్ లేనప్పుడు, ఏ మాత్రం కూడా ఆ అడ్రస్ చెప్పనప్పుడు, ఎప్పుడు వస్తాడో తెలియనప్పుడు ఏ విధమైన సిద్ధపాటు మాకుంటుంది? మాకున్న సిద్ధపాటు అంతంత మాత్రము. మాకున్న పనులను బట్టి, మాకున్నటువంటి పరిస్థితులను బట్టి మా పిల్లల్ని చక్కబెట్టలేకపోతున్నాము, మా డ్యూటీలే చేసుకోలేకపోతున్నాము, మా కుటుంబాన్ని చక్కబెట్టుకోలేకపోతున్నాము. ఇక ప్రభువు కోసం సిద్ధపడ్డమా అంటే చాలా కష్టం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ గడియలో ఆయన వస్తాడో తెలియదు. చాలామంది అనుకుంటున్నారు చాలా సంవత్సరాలు పడుతుందేమో, ఇప్పుడప్పుడే కాదేమో. ఊహించని గడియలో, అనుకోనని గడియలో, నువ్వు అనుకోనని గడియలో నీ పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆదమర్చి నిద్రపోతూ ఉన్నప్పుడు, అనుకోకుండా నీ పనిలో నువ్వు మునిగిపోయినప్పుడు, దేవుని కోసం ఏమాత్రం కూడా ఆరాటపడకుండా, దేవుని కోసం సిద్ధపడకుండా, దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా, ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూడకుండా నీవు అనుకున్న గడియలో ప్రభు అకస్మాత్తుగా వచ్చి ఉన్న వారిని తీసుకుని వెళ్ళిపోతే మిగిలిన వారి సంగతి ఏమిటి? మిగిలిపోయిన వారి సంగతి ఏమిటి? ఆలోచిస్తే క్రైస్తవుడా మరువవద్దు. దేవుని రాకడ కనిపెట్టి సిద్ధముగా ఉన్నా.